గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దేశవ్యాప్తంగా చాలా మంది వైద్యులు ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే ప్రత్యేక స్థానం ఉంటుంది, ప్రముఖులుగా నిలుస్తారు. అదే కోవాల్లో ప్రముఖ గైనకాలజిస్ట్ నిలిచారు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు గైనకాలజిస్ట్, అదేవిధంగా పద్మశ్రీ గ్రహీత మంజుల అనగాని గారు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం మీది డాక్టర్ టు గైనకాలజిస్ట్ టు పద్మశ్రీ అవార్డు ప్రయాణం ఎలా ఉంది మేడం? ఐ థింక్ మనం ఎవరైనా సరే అందరూ అన్ని విధుల్లో తన పనులు తను సరిగ్గా చేసుకున్నప్పుడు దేని గురించి మనము అంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఆలోచించకుండా మంచి జరగాలి, ఇది నా ప్రొఫెషన్, ఇది నా ప్యాషన్ అని చేసినప్పుడు రిజల్ట్స్ విల్ ఆటోమేటికలీ కమ్. వెన్ రిజల్ట్స్ కమ్ ఐ థింక్ ఇట్ ఈస్ డెస్టినీ విచ్ విల్ గివ్ యూ ద రికగ్నిషన్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. సో గైనకాలజీగా ఉన్నప్పుడు మనకి డాక్టర్ అయినప్పుడే వీ నో దాట్ పాత రోజుల్లో వైద్యు నారాయణ హరి అన్న ఈ రోజుల్లో అందరూ డౌట్స్తో సస్పిషన్తో ఉన్నా మనకి ఇంకా కూడా మనం ఒక మనిషిని మనం బతికించాలన్నా, సేవ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా డాక్టర్స్ చేయగలరు. అంటే ఇఫ్ దర్ ఆర్ డెస్టినీ ఈజ్ గుడ్. సో వాళ్ళు ఏమి చేయకుండా ఉంటే ఏం చేయలేం కాబట్టి మనకి దానికి మనకి డాక్టర్సే ఏ విధంగా సహాయం చేయగలరు అని ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్కి మనకి సొల్యూషన్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో. కొన్ని సాల్వ్కి మనం ప్రతి ప్రాబ్లమ్కి 3-4 సొల్యూషన్స్ ఉంటాయి. అందరికీ అన్నీ సూట్ అవ్వాలని ఉండదు. సో ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్లో 5 డిఫరెంట్ ఫింగర్స్ ఉన్నట్టుగా ఒక మనిషికి ఒక మందు పడితే ఇంకో మందు పడకపోవచ్చు. అలాగే సొల్యూషన్స్ మనం వేరే ఇచ్చేటప్పుడు ఎలాంటివి ఇవ్వాలి అంటే సేఫ్ టు ద పేషెంట్, కంఫర్టబుల్ టు ద సర్జన్, ప్లస్ అవుట్కమ్స్ మనకి అనుకున్నట్టుగా రావాలి. అలాంటి దీంట్లో మనం వి గో ఫార్వర్డ్ అండ్ వి కమ్ అప్ విత్ న్యూ సొల్యూషన్స్. అంటే థింకింగ్ అవుట్ ద బాక్స్ అండ్ వి కమ్ అప్ అండ్ దట్ కెన్ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ ద పేషెంట్స్ అనుకున్నప్పుడు, మానవాళికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మనము రికగ్నిషన్ is a norm. So that is how from a gynecologist, I'm still a gynecologist, I will be a gynecologist till I die, and rest of the recognitions keep coming depending on the destiny. I truly believe in the destiny and God. అంటే జనరల్గా హార్ట్ రిలేటెడ్కి ఏమైనా సమస్యలు ఉంటున్నాయి, వెంటనే కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవుతారు. ఇంకోవైపు ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నా పల్మనాలజిస్ట్ని అవుతారు. కానీ ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలంటే కేవలం ప్రెగ్నెన్సీ టైంలోనే, లేకుంటే పీసీఓడి టైంలోనే, మిగతా గైనిక్ సమస్యలు ఏమున్నా కూడా కొంచెం రావాలంటే భయపడుతారు. అవేర్నెస్ ఉందా ఏంటి మేడం? అవేర్నెస్ అనేది చాలా ఇప్పుడు పెరుగుతోంది, అందుకు సంతోషించాలి బికాస్ ఆఫ్ మీడియా. బట్ మనకు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక యువతికి తన లైఫ్లో ఉండే సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ గైనకాలజిస్ట్, ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మదర్, తర్వాతే మిగతా ఎవరైనా. ఎందుకంటే మీరు 12 సంవత్సరాల్లో పెద్ద మనిషి అయినప్పటి నుంచి మెనపాజ్ వచ్చి దాని తర్వాత వరకు కూడా మీరు ట్రస్ట్ చేసి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం మాట్లాడగలిగి కాన్ఫిడెన్షియాలిటీ ఉండగలిగే పరిస్థితి ఒట్టి గైనకాలజిస్ట్తోనే ఉంటుంది. సో యూ చూస్ యువర్ గైనకాలజిస్ట్ వెరీ వైజ్లీ. మనం సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా మనం డాక్టర్ దగ్గర రెగ్యులర్ వెళ్ళి చూసుకుంచుకోవాలి. 6 నెలలకు ఒకసారి. ఇర్రెగ్యులర్గా వచ్చినా వెళ్ళాలి. కడుపులో నొప్పి పీరియడ్ టైంలో వచ్చినా వెళ్ళాలి. ఎక్కువ రక్తస్రావం అయ్యి గడ్డలుగా పడినా వెళ్ళాలి. ప్రెగ్నెన్సీ రాకపోయినా వెళ్ళాలి. ప్రెగ్నెన్సీ వచ్చినా వెళ్ళాలి. అబార్షన్స్ అయినా వెళ్ళాలి. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయినా వెళ్ళాలి. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా వెళ్ళాలి. అలాగే రీప్రొడక్టివ్ ఫేజ్లో ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నా కూడా వెళ్ళాలి. ఆ టైంలో మనకు గడ్డలు లాంటివి వచ్చినా వెళ్ళాలి. కణితలు వచ్చినా వెళ్ళాలి. అలాగే మెనోపాజ్ టైంలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చినా వెళ్ళాలి. ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే పీరియడ్స్ వచ్చే ముందు ఇరిటబిలిటీ, వాటర్ రిటెన్షన్, కోపం రావటము, గుండెలు దడర్ కొట్టడం అట్లాంటివి ఏమన్నా ఉన్నా వెళ్ళాలి. మెనోపాజల్ సిండ్రోమ్ ఉన్నా వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఇందాక అన్నట్టుగా కొంచెం చెస్ట్ పెయిన్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ముందు మెనోపాజ్ వల్ల వచ్చిన సిమ్టమ్సా అని గైనకాలజిస్ట్ దగ్గర చూసుకోవాలి. అలాగే చాలామంది ఐసీయూలో అడ్మిట్ అవుతారు 5 గ్రాములలో. ఎందుకు అంటే మనకు ఉమెన్ ఇన్ ఇండియా నార్మలైజ్ థింగ్. ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే అది ఓకే, నాకు ఎక్కువ నొప్పి వస్తుందంటే ఇట్స్ ఓకే, నార్మల్ మెన్స్ట్రువల్ పెయిన్. ఈ నార్మలైజేషన్ అనేది తగ్గించాలి. ఏది నార్మల్ కాదు. రక్తస్రావంలో గడ్డలు పడుతున్నాయంటే అది నార్మల్ కింద లెక్క కాదు. అధికంగా నొప్పి వస్తుందంటే వీఆర్ నాట్ బార్న్ టు సఫర్. అది గుర్తుపెట్టుకుని వెళ్ళి మనం టెస్ట్ చేయించుకొని ప్రాబ్లం ఏంటో చూసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేకపోతే 5 గ్రాములతో హార్ట్ ఫెయిల్యూర్తో అడ్మిట్ అవడం లాంటివి జరుగుతాయి. అలాగే యూరినరీ ప్రాబ్లమ్స్, దగ్గినా తుమ్మినా యూరిన్ వచ్చినా ఇట్ ఇస్ ఎ యూరోగైనకాలజిస్ట్ హూ విల్ సీ. అలాగే మెనోపాజ్ తర్వాత అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే తొందరగా బాత్రూమ్కి వెళ్ళకపోతే ఎక్కువ యూరిన్ రావటం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పెద్ద మనుషుల్లో చాలామంది కాలు విరిగి తుంటి బ్రేక్ అయింది అని వింటూ ఉంటాం. ఎందుకు బ్రేక్ అవుతుంది? ఆ వయసులో కాలు జారినంత మంది పడకూడదు కదా యంగ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే బోన్స్లో ఉండే ఇది సారం తగ్గిపోతుంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల బోన్స్ వీక్ అవుతాయి. కానీ వీక్ అయినందు మాత్రానే విరగవు.
మనం ఎందుకు పడుతున్నాము? యూరినరీ ప్రాబ్లం వల్ల. అర్ధరాత్రి పూట తొందరగా పరిగెత్తి బాత్రూమ్కి వెళ్ళాల్సిన, యూరిన్ బయటకు వస్తుందేమో అనే భయంతో బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు కాలు జారి పడటం జరుగుతూ ఉంటుంది. సో ముందు మనము డినాయల్లో ఉండకుండా, నాకే ప్రాబ్లం లేదు అనుకోకుండా, ఎవ్రీ 6 నెలలు గైనకాలజిస్ట్ని కలిసి మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వచ్చినప్పుడు వాళ్ళకి యూరినరీ ప్రాబ్లం ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇట్లా కాదేది ఏ వయసు కూడా గైనకాలజిస్ట్ కలవకుండా ఉండకూడదు. ఏ యువతి అయినా తను 11-12, ఒక్కోసారి మనం చిన్న పిల్లల్ని కూడా చూస్తాం, రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, తెల్లబట్ట ఏమైనా అయినా అప్పుడు కూడా చూస్తాం, ప్రికాషియస్ ప్యూబర్టీ వచ్చిన. సో ఒక పాపకి ఒక గైనకాలజిస్ట్ ఈజ్ ద ట్రూ బెస్ట్ ఫ్రెండ్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ లైఫ్. అంటే అకార్డింగ్ టు మీ ప్రకారం మేడం, అంటే పెరుగుతుంది అవేర్నెస్, అంటే ఫస్ట్లో మొదట్లో ఏ విధంగా ఉండి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఇంత ముందు కన్నా చాలా బెటరు. బికాస్ కార్పొరేట్స్లో వాళ్ళకి హెల్దీ ఉమెన్ చెకప్స్ చేయటము, వాటి వల్ల వాళ్ళకి ఆ అవేర్నెస్ రావటం వల్ల వాళ్ళ మదర్ వాళ్ళకి కూడా టెస్ట్లు చేయటం, ఈ మధ్య మాస్టర్ హెల్త్ చెకప్స్ అని అన్ని ల్యాబ్స్ రావటం, వీటన్నిటితోనూ ప్లస్ క్యాన్సర్ అవేర్నెస్ రావటము, బయట జరుగుతున్నవన్నీ చూస్తున్నారు పేపర్స్, మీడియా మూలంగా అవేర్నెస్ రాసి ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఒక 25 ఏళ్ల క్రితం అయితే మాత్రం అస్సలు అవేర్నెస్ లేదు. ఇప్పుడు మాత్రం అవేర్నెస్ వచ్చి అతి అవేర్నెస్ వచ్చేసి డాక్టర్స్ని డౌట్ చేయటము, వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు చేస్తున్నారని డౌట్ చేయడం కూడా జరుగుతుంది. డౌట్ ఉన్నప్పుడు అడగటంలో తప్పేం లేదు, డాక్టర్స్ ఆన్సర్ చేయడంలో తప్పు లేదు. కానీ మనము నష్టపడకూడదు ఈ లోపల, ఈ దీంట్లో పడి, అది ఒకటి గుర్తుపెట్టుకో. అంటే లాస్ట్ 5 to 10 years నుంచి కూడా సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ అని పెరుగుతున్నాయి. అంటే రేస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ కన్నా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా పెరుగుతూ ఉంటుంది. ఓవేరియన్ క్యాన్సర్ ఒకటి పెరుగుతూ ఉంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే హెచ్పివి ఇన్ఫెక్షన్తో అండ్ వ్యాక్సిన్స్ అవి స్టార్ట్ అవ్వడం వల్ల అవి కొంచెం తగ్గినాయి, పాప్స్మియర్ కూడా చేయడం వల్ల తగ్గినాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ పెరగడానికి కారణం మనకి చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. జెనెటిక్గా ఒకళ్ళకి, మనకి ఎవరికైనా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నంత మాత్రాన క్యాన్సర్గా మారిపోదు. ఎపిజెనెటిక్స్ అంటాం, అంటే చుట్టుపక్కల ఉన్న ఏదన్నా దాన్ని ఇన్సైట్ చేసి దాన్ని క్యాన్సర్లోగా పరిపక్వత చెందటానికి కారణం అవ్వాలి. ఇప్పుడు ఈ మనం తినే ఆహారంలో కావచ్చు, వేసుకునే లిప్స్టిక్స్ లేకపోతే మేకప్లో కావచ్చు, బయట ఉన్న ఫాగ్ అంటే మన స్మాగ్, మన పొల్యూషన్లో కావచ్చు, డయాక్సిన్స్ అనేవి ఉంటాయి. ఈ డయాక్సిన్స్ అనేవి ప్లస్ ఫినాఫ్థాల్స్, బెంజాల్స్, ఇవన్నీ ఏంటి అంటే ఈ కెమికల్స్ అన్నీ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్, అంటే ఈడీసీస్ అంటాం. ఈ ఈడీసీస్ వల్ల శరీరంలో ఉన్న హార్మోన్స్ అన్నీ అవకతవకలు అయిపోయి దానివల్ల మనకి ఈ క్యాన్సర్స్ అవి ఎక్కడం అవుతాయి. ఇవన్నీ వీటి ఒక్కటే వల్ల కాకుండా ప్లాస్టిక్స్ నుంచి ఎక్కువ వస్తుంటాయి. ఈ ప్లాస్టిక్స్ అనేవి మనకి బయట రోడ్డు మీద ఉంటేనే మనం బ్యాన్ చేయాలని మాట్లాడుతున్న రోజుల్లో శానిటరీ నాప్కిన్స్లో ప్లాస్టిక్స్ ఉండి జననేంద్రియ ఆర్గాన్స్ దగ్గర పెట్టుకుంటే అప్పుడు ఆ క్యాన్సర్స్ తప్పనిసరిగా ఎక్కువ అవుతాయి కదా. సో అందరూ ఈ అవగాహనకు వచ్చి నో పాప్ అనే రెవల్యూషన్ ఒకటి రావాలి, అంటే నో ప్లాస్టిక్స్ ఓవర్ ప్రైవేట్స్. సో ఆ ప్లాస్టిక్స్ని తీసేసి ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్ కానీ, బట్ట కానీ, లేకపోతే మన మెన్స్ట్రువల్ కప్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే ఈ క్యాన్సర్స్ని మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. సో వీటి అవేర్నెస్ కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఎక్కువగా మహిళలకు వస్తుంది, ఇది పురుషులకు రాదని కూడా అపోహ చాలా మంది ఉన్నారు, దాన్ని నమ్ముతుంటారు. ఏం చెప్తారు మేడం? మహిళలకి ఎక్కువ వస్తుంది అనేది కరెక్టే, కానీ పురుషులకి రాదు అని ఉండదు. చాలా చాలా పెద్ద పెద్ద తెలిసిన సెలబ్రిటీస్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. బ్రెస్ట్ అనేది మెన్లో ఉంటుంది, ఉమెన్లో ఉంటుంది. కానీ దాంట్లో మనకి ఈస్ట్రోజన్ అండ్ హార్మోన్ లేకపోవడం వల్ల, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లేకపోవడం వల్ల అది పెద్దకి మన బూబ్స్ లాగా రావు, బ్రెస్ట్ లాగా బయటకి రావు. కానీ బ్రెస్ట్ టిష్యూ అనేది, ఆ మసిల్ అనేది, పెక్టరాల్స్, మేజర్స్ అవన్నీ కూడా మనకి మెన్ అండ్ ఉమెన్లో ఉంటుంది. ఒక్కొక్కసారి మెన్లో కూడా ఊబకాయం ఉన్న వాళ్ళలో మనం చూస్తాం బ్రెస్ట్ టిష్యూ ఉండటం, దాన్ని గ్యానకోమాస్టియా అంటాం అనమాట. సో వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అపోహల్లో ఉండకుండా అందరూ కూడా చెకప్స్ చేసుకుంటూ, అది ఎర్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెకప్స్ చేసుకున్నప్పుడు ప్రీ క్యాన్సర్ స్టేజ్లో మనం గుర్తుపట్టచ్చు, లేకపోతే ఎర్లీ క్యాన్సర్ స్టేజ్లో గుర్తుపట్టచ్చు. సో దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి అవుట్కమ్స్ అండ్ 5 years సర్వైవల్ రేట్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో చాలా వాటిని మనం నియంత్రించలేకపోవచ్చు, కానీ చాలా తొందరగా గుర్తుపట్టచ్చు అండ్ ట్రీట్ చేయించుకోవచ్చు. అంటే ఖచ్చితంగా పెళ్లికి ముందు సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనా మేడం? టెస్ట్ కన్నా వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మన గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్ళకూడదు. మనం ఏదైనా కంప్లీట్గా నివారించవచ్చు అని తెలిసినప్పుడు అది ఎందుకు అవాయిడ్ చేయాలి? 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకైతే 2 డోసులు ఉంటాయి. దాని తర్వాత 14 వరకు ఇప్పుడు WHO ప్రకారం 14 తర్వాత 3 డోసులు ఉంటాయి. ఇది హెచ్పివి అనేది చాలా రకాల క్యాన్సర్కి, 7 రకాల క్యాన్సర్ డిసీజెస్కి కారణమవుతుంది. హెడ్ అండ్ నెక్, పినాయిల్, ఏనల్, సర్వైకల్, వల్వల్, వెజైనల్ అండ్ వాట్స్, ఈ అన్నిటినీ మనం నియంత్రించవచ్చు
ఈ వ్యాక్సిన్ వల్ల. సో ఈ వ్యాక్సిన్స్ ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో పెళ్లికి ముందు పాప్స్మియర్ తీయడానికి పెద్ద హెల్ప్ ఇది చేయకపోవచ్చు, వాళ్ళు కోఆపరేట్ చేయకపోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఒక్కసారి వెజనల్ వే క్లియర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక పాప్స్మియర్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. సో ప్రీ క్యాన్సరస్ లీజన్స్లోనే ఇన్ఫెక్షన్ టైంలోనే మనం దానిని ట్రీట్ చేయొచ్చు. సో క్యాన్సర్ సర్వీస్ కెన్ బి కంప్లీట్లీ ప్రివెంటబుల్ విత్ వ్యాక్సిన్ అండ్ పాప్స్మియర్స్ రెగ్యులర్లీ. ఇప్పుడు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకుండా సర్జరీ అనేది కేవలం అమ్మాయిలకు మాత్రమే చేస్తుంటారు, అది అబ్బాయిలకు కూడా చేసే ఆప్షన్ ఉన్నది. కానీ ఎందుకని దానిపైన అవేర్నెస్ రావటం లేదు, ఎందుకు ప్రిఫర్ చేయరు? ట్యూబెక్టమీ అండ్ వాసెక్టమీ పర్మనెంట్ స్టెరిలైజేషన్ టెక్నిక్స్. వాసెక్టమీ ఈజ్ ద ఈజియెస్ట్, చాలా ఈజీ, చాలా బయట నుంచి చేస్తారు, అస్సలు పొద్దున్న చేసి 4 గంటలు అన్ని పనులు చేసుకోవచ్చు. ట్యూబెక్టమీ అనేది ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి పొట్టలో చేయాల్సిన అవసరం ఉంది. అయినా కూడా అవేర్నెస్ ఉంది, కానీ అందరూ భయపడతారు. ఎందుకు అంటే తప్పు అవగాహనతో. వాళ్ళకి ఏంటి అంటే ట్యూబెక్టమీ చేస్తే మనకి వాళ్ళ పొటెన్సీలో తగ్గుతుందేమో అని అనుమానం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే మన వ్యాస్ డిఫరెన్స్ కట్ చేసినంత మాత్రం పొటెన్సీలో ఏమీ తేడా ఉండదు. వ్యాస్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ టేక్స్ ఒక క్యారియర్, ఒక వాటర్ ట్యూబ్ కెనాల్ లాగా, దాంట్లోంచి వాటర్ ఇట్లా వెళ్తున్నట్టుగా దాంట్లోంచి స్పర్మ్స్ వెళ్తాయి. అది కట్ చేసినంత మాత్రాన మనకి మీ పొటెన్సీలోను ఇంపార్టెన్స్ రావటం అట్లాంటివన్నీ జరగదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ అబ్బాయిలు అన్నంత పిరికి వాళ్ళు, ఆడవాళ్ళు అన్నంత స్ట్రెంగ్త్ ధైర్యంగా ఎవరు ఉండరు. సో ఈజియెస్ట్ ఈజ్ ఫర్ వాసెక్టమీ, బట్ స్టిల్ women only get it done. Awareness, it is there, లేదు అని కాదు, కానీ భయం హాఫ్ అవర్. వాసెక్టమీ ఉందని తెలుసు కానీ అమ్మో దాన్ని చేసుకోవడం వల్ల నాకేదైనా అయిపోతుందేమో, పిల్లలు చేయించేద్దాము అనే దీంతో ఉంటారు. ఇప్పుడు కమింగ్ టు ఎర్లీ ప్యూబర్టీ వచ్చాక మీరు చాలా అవగాహన పెంచారు. ఇది ఫుడ్ స్టైల్ ఏమైనా డిపెండ్ అయి ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా ఇందాక మనం అన్నట్టుగా వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి బికమ్. మనం తినే ఆహారంలో అన్నిట్లో కూడా ఎస్పెషలీ ఈ ఏమంటాము అన్ని అడల్ట్రేటెడ్ అయిపోయినాయి కదా. అడల్ట్రేటెడ్ పాలు, అడల్ట్రేటెడ్ చికెన్, అడల్ట్రేటెడ్ అన్ని తినటం వల్ల ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టివ్ కెమికల్స్ వచ్చేసి అనపోజ్డ్ ఈస్ట్రోజన్, అంటే మనకి 2 హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. అనపోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్కువైపోవడం వల్ల మనకి ఎర్లీ ప్యూబర్టీ రావటము, ఈ బ్రెస్ట్లో ఉన్న పెయిన్స్ కానీ, క్యాన్సర్లు కానీ, ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి గర్భాశయ నుంచి ఎక్కువ బ్లీడింగ్ రావడం కానీ, PCOS రావడం కానీ, ఫైబ్రాయిడ్స్ రావడం కానీ, లేక ఎండోమెట్రియోసిస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మనం తినే ఆహారంలో నిబద్ధత ఉండటము, అడల్ట్రేటెడ్గా ఉండకుండా పాస్చరైజ్డ్ మిల్క్ లాంటివి తాగటము, కంట్రీ చికెన్ లాంటివి తినటము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల అధిక ఊబకాయం లేకుండా ఉండటం, ఎందుకంటే ఊబకాయం నుంచి కూడా మనకి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది. సో ప్లస్ డీస్ట్రెస్ చేసుకోవటము, ఎవ్రీడే మ్యూజిక్ కానీ, మాట్లాడటం కానీ, మీకు ఏది కావాలంటే అది చేయటం. ఈ ప్లస్ అడిక్షన్స్, 4th and final is addictions. It can be smoking, alcohol, nowadays drug addictions also have become more. ఇవన్నీ తగ్గించుకోవటం, ఇవన్నీ తగ్గిస్తే చాలా వరకు ఇవన్నిటిని ప్రివెంట్ చేయగలుగుతాం. ఒక అమ్మాయి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్టులు ఏంటి? ఎన్ని పీరియడ్స్ మిస్ అయిన అమ్మాయి ఈ మంత్ మిస్ అయిందని కూడా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, ఏం చెప్తారు? అమ్మాయి తప్పనిసరిగా చేయాల్సిన టెస్ట్లు అంటే రెగ్యులర్గా ఒక హిమోగ్లోబిన్ ఒకటి చేయించుకోవటం, ర్యాండమ్ బ్లడ్ షుగర్, థైరాయిడ్, ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్, ఈ 4 మనం రొటీన్గా చెప్తూ ఉంటాము. కానీ అవసరాన్ని బట్టి పాప్స్మియర్ ఈజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్, ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్. అండ్ ఒక 30 ఏళ్ళు వచ్చిన తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మొదలెట్టుకోవాలి. తనకేమన్నా గడ్డలాగా తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఎగ్జామినేషన్ చేయించాలి. 40th ఇయర్ నుంచి దే షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ mammogram అనమాట. ఇన్ఫ్యాక్ట్ అయితే ఐ బిలీవ్ అండ్ ఎవ్రీబడి బిలీవ్స్ దట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ షుడ్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ 20 years. 30 yearsకి డాక్టర్స్తో చెకప్ చేయించుకొని 40 yearsకి మ్యామోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం మొదలెట్టుకోవాలి. ఇవి కాకుండా మనకి అవసరాన్ని బట్టి వైట్ డిశ్చార్జ్ వస్తే సర్వైకల్ నుంచి HPV టెస్టింగ్ కానీ, కల్చర్కి దానికి పంపించడం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే యూరిన్ కల్చర్ అవసరాన్ని బట్టి చేయడం జరుగుతూ ఉంటుంది. అదర్వైజ్ ఈసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా చేస్తూ ఉంటాం. రొటీన్ డెంటల్ టెస్ట్ అండ్ రొటీన్ ఆఫ్థాల్ చెకప్స్ కూడా ప్రతి ఉమెన్ చేసుకోవాల్సిన టెస్ట్. సో ఖచ్చితంగా కొంతమంది కూడా ఇప్పటికీ కొంచెం గైనకాలజిస్ట్ని సంప్రదించాలంటే భయపడుతుంటే వాళ్ళకి ఏం చెప్తారు మేడం ఓవరాల్గా? ఫస్ట్ ఫైనలీ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, మనకేమి రాదు, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనేది గొప్ప విషయం కాదు. మనకేం రాకూడదు, దానికి ఏం చేయాలి అనేదే ఇంపార్టెంట్. మీరు ఎంత హెల్తీగా ఉండాలి అనేది మీ అవగాహన బట్టి ఉంటుంది. కాబట్టి మాకే ప్రాబ్లం లేకపోయినా రొటీన్గా ప్రతి 6 నెలలకి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం లేకుండా చేస్తారు. ఏమన్నా ఉన్నా వెరీ ఎర్లీగా పట్టుకోవచ్చు. సో మీరు భయం అనేది మానేసి మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన గైనకాలజిస్ట్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళండి. హెల్త్ టిప్స్, స్టే హెల్దీ, అండ్ ఫర్ దట్
డీస్ట్రెస్సింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డీస్ట్రెస్సింగ్ ఒకటి, బయట తినే ఆహారాన్ని బాగా ఉడకపెట్టుకుని తినటం, రాగా తినకుండా ఉండటము, ఎడిక్షన్స్ నుంచి మనం దూరంగా ఉండటము, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయటము, ఈ 4 పనులు సరిగ్గా చేస్తే యూ విల్ బీ హ్యాపీ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ విల్ బీ హ్యాపీ. సో మొత్తం మీద ఖచ్చితంగా చిన్న ప్రాబ్లం ఉన్న వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించాలి, లేకుంటే అది పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఖచ్చితంగా మన గైనకాలజిస్ట్ అనేది సెకండ్ మదర్. ఖచ్చితంగా అందరూ కూడా కొంచెం అవేర్నెస్ కూడా పెరగాలంటూ కూడా ఒక ప్రముఖ గైనకాలజిస్టు మంజుల అనగాని గారు ప్రస్తుతం అయితే మనకు పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెన్నుతో కలిసి శిల్పాటి, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.